నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సో డిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఫైనల్స్ ఈ ధారావాహికంలో ఇది మొదటి భాగం. ఈ ఫైనల్స్లో మొత్తం 4 సంచికలు ఉంటాయి, 4 భాగాలు. 4 భాగాలు అయిన తర్వాత వీళ్ళ మార్కుల సరాసరిని బట్టి 1, 2, 3, 4 సంఖ్యాపరంగా వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది. ఇంత దూరం వచ్చినటువంటి ఈ చిరంజీవులు ఎంత అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారన్నది మీ అందరికీ తెలిసిన విశేషమే. వాళ్ళ భవిష్యత్తు కేవలం ఈ కార్యక్రమ పరంగా కాకుండా వాళ్ళ చదువు పరంగా, వాళ్ళ వైయక్తికమైన జీవిత పరంగా, సంగీత పరంగా కూడా ఉజ్వలంగా ఉండాలని మీ అందరి హర్షధ్వానాలతో ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇందులో మొదటి విజేతకు ఈటీవీ వారు 3 లక్షల రూపాయల బహుమతి, ద్వితీయ విజేతకు ఈటీవీ వారు 1 లక్ష రూపాయల బహుమతి ఇస్తున్నారు. మిగిలిన ఇద్దరికి శ్రీచక్ర సిమెంట్ వారు తలా 50,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ వారు 4 విలువైన బహుమతులు ఇస్తున్నారు. ఈనాటి ఈ సంచికకు ముఖ్య అతిథి చిరంజీవి కార్తీక్. చెన్నైలో జన్మించిన చిరంజీవి కార్తీక్కు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. స్కూల్ డేస్లోనే సంగీతంలో శిక్షణ పొందాడు. ఐఐటి మద్రాస్ సారంగ్ బ్యాండ్లో సభ్యుడిగా ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న రోజుల్లోనే ఏఆర్ రెహమాన్ సంగీతం వైపు ఆకర్షితుడయ్యాడు. తన ఆప్తమిత్రుడి కజిన్ బ్రదర్ అయినటువంటి జీన్ శ్రీనివాస్ సిఫార్సుతో రెహమాన్ దగ్గర పుకార్ అనే హిందీ చిత్రంలో సపోర్టింగ్ వోకలిస్ట్గా ఓ పాటలో పాల్గొన్నాడు. తర్వాత 1 2 4 చిత్రంలో క్లిష్టమైన ఓ ఆలాప్ని అనాయాసంగా పాడి రెహమాన్ మెప్పు పొంది స్టార్ చిత్రంలో తొలిపాట పాడారు. గిటారిస్ట్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెట్తో కలిసి ఎన్నో వేదికలను సంగీతమయం చేశాడు. కర్ణాటక సంగీతంలోనూ రాగాల ఆధారంగా మ్యూజిక్ ఐ లైక్ అన్న ఆల్బమ్ స్వరకర్తగా కార్తీక్ ఎంతో పేరు తెచ్చింది. మణిశర్మ ప్రోత్సాహంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇంతవరకు 1000కి పైగా పాటలు పాడిన కార్తీక్ ఎంత అదృష్టవంతుడంటే ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధికంగా మాధురి ప్రధానమైన గీతాలనే ఆలపించాడు. మొత్తం 7 భాషల్లో 3000 చిలుకు పాటలు పాడిన కార్తీక్ ఐటీఎఫ్ఏ, ఫిల్మ్ఫేర్, నంది బహుమతులతో పాటు ఎన్నో సాంస్కృతిక సంస్థల సన్మానాలను పొందాడు. ఆ చిరంజీవిని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. టేక్ యువర్ సీట్. ఈ మొదటి సంచికలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో నవమాధురి అన్న శీర్షికతో ఈ భాగం సాగుతుంది. ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని మాధుర్య ప్రధానమైనటువంటి పాటలను ఎంపిక చేసుకొని మొదటి రౌండ్లో పిల్లలందరూ పాడుతున్నారు. మొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గానం కార్తీక్, మల్లికార్జున్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి బదులు తోచని ప్రశ్నల తాకిడి. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికి తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కదా, తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా.
కాలం ఇలా ఏ రోజేమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తైనా అనిపించిందారా? ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికి తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కదా. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకేం సరదా. కాదో స్పష్టంగా తేలేదెలా, సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా, అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. నేటికి నీదారే మళ్ళుతుందా కొత్త తీరానికి, మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా. వెళ్ళే మార్గం ముందుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీలేదెలా. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా, అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. Sharath, hi. First of all the very best to you. And nice to hear my own song. I think it's a beautiful composition by Devishri Prasad. I thought you sang well. It's very difficult to sing the main hook line and come into the Pallavi. So, you tend to get breathless and all that, but I think you managed really well. Thank you, sir. And you brought the pitch down from the original. Yes, sir. Right. So, I think only in the charanams, one part of the charanam where it comes really low, I think you were a little shaky. But that's okay. All that happens in life. I think you sang really well. All the best. Good luck to you. Thanks. ఇట్ వాస్ జస్ట్ క్లీన్ సింగింగ్. ఈ పాటలో ఎక్కువ అధిక ప్రసంగం చేయడానికి అవకాశం లేదు. అందులో ఏముందో దాన్ని తద్రూపంగా 100% దాన్ని నీట్లీ యూ హ్యావ్ ప్రజెంటెడ్. అక్షర దోషం లేదు, ఉచ్చారణ దోషం లేదు, అండ్ శృతి లయలన్నీ శుభంగా ఉన్నాయి. ఇంక ఇంతకంటే ఈ పాటకు వేరే విధంగా దీన్ని చాలా కరుణ రసమో మరోదైనా అయితే కొంచెం అనుభవించలేదనిపిస్తుంది అనమాట. ఇది ఒక అయోమయ స్థితిలో ఉండేవాడు పాడే పాట కాబట్టి ఆ అయోమయానికి ఏం కావాలో అంటే నువ్వు అయోమయంగా పాడలేదు, అయోమయంగా ఏం పాడలేదు, ఆ అయోమయ స్థితిని మాటల ద్వారా ఎంతవరకు తెలియజేయాలో ఆ ట్యూన్ను బట్టి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశావు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. రెండవ చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్. పల్లవి ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం రఘు కుంచే, గానం శ్రేయా ఘోషాల్. దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి నువ్వేలే నువ్వేలే అన్న పల్లవితో సాగే గీతం. శుభం.
I'm shocked because your singing is so good. There is, I don't know, your pitching is perfect and it is beautiful. Thank you. Fantastic. Great. Thank you. Great going. కార్తిక్ చెప్పిన దాంట్లో నేను 100% నేను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నీకు ఇవాళ ఒకటే ప్రాబ్లం ఏంటంటే బాగా జలుబు చేసింది. యూ హ్యావ్ గాట్ కోల్డ్, ఐ కెన్ అండర్స్టాండ్. దానివల్ల పర్టికులర్గా ఫస్ట్ చరణ ఎండ్లో ఆ గాంధారం ప్రేమలో పాడుతున్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతున్నావు. బట్ సెకండ్ చరణంలో ఆ సంగతి ఇంకా బాగా అన్నావు నువ్వు. ఆ గాంధారం పైన మా కూడా టచ్ చేసావు. దట్ సంగతి వాజ్ సో బ్యూటిఫుల్. శృతి పక్వంగా ఉంది. కానీ కొంచెం మైక్ను పొజిషన్ను చూసుకో. పర్టికులర్గా ఫస్ట్ నువ్వేలే లోగా ఉందని ఆ నువ్వేలే అంటున్నప్పుడు ఆ నువ్వేలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే అమ్మా, బట్ ఎ నీట్ వెరీ వెల్ రెండిషన్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పుడు మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దామా అందరం కలిసి? సూర్య కార్తిక్, స్వాగతం నీకు మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక కార్తిక్, ఇక్కడ ఒక సూర్య కార్తిక్ ఎదురుగా. వన్ సూర్య యాడెడ్ టు యూ. ఓకే, కార్తిక్ అంటే ఎవరి పేరో తెలుసు కదా మీకు? సుబ్రహ్మణ్య సార్. వెరీ గుడ్. సో అనదర్ కార్తిక్ హియర్. సో 3 కార్తిక్స్ ఆర్ హియర్. అందరు శూలాలు లేవు మన దగ్గర, అంతే. మంచి శూలం ఎవరి మీద ఉపయోగించడానికి? రాక్షసుల మీద ఉపయోగించడానికి. ఇక్కడ అందరు కూడా దేవుడు లాంటి మనుషులు ఉన్నారు కాబట్టి మనకు శూలంతో పనే లేదు. మనకు కావాల్సిందల్లా నీ పాటల శూలం. అది కూడా అందరికీ గుచ్చుకునేది, ఇబ్బంది పెట్టడానికి కాదు, పూల బాణంలాగా అందరికీ సోకి ఆనందం కలిగించాలని మనసారా కోరుకుంటూ సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట రచనా సంగీతం దేవిశ్రీ ప్రసాద్, అద్నాన్ స్వామి పాడిన పాట జులాయి సినిమా నుంచి ఓ మధు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు.
Nice rendition. I thought your second Chanam you were much more warmed up, just when you had to hit the high notes and all. But overall, I think it was very well rendered. And I think the second half of the Charanam is a very tricky line to sing. The live it's a little tough to pitch correctly, but I think you did a great job. And Thank you, sir. there's no surprise you are in the finals. Great going, man. All the best. ఇన్ జనరల్ గుడ్ 2 or 3 places యువర్ పిచ్చింగ్ పర్టికులర్లీ బ్లేటెంట్గా కనపడుతుంది. ఇప్పుడు శృతిలో చేరకపోవడం అనేది అక్కడక్కడ చిన్న తప్పు ఏదైనా జరిగినా కూడా చాలా మందికి తెలియదు. ఇట్ గోస్ ఇన్ ది ట్రావెల్. కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, పర్టికులర్గా పల్లవి, ఫస్ట్ పల్లవి ఎక్కడ ఫినిష్ చేస్తున్నావు? తుండి పల్లవి. నా మనసు నాలో లేదు లేదు ఆ నోట్ ఇట్ సస్టైన్స్ అంటిల్ ది బ్యాక్గ్రౌండ్ కమ్స్. అది కనుక శృతిలో లేకపోతే దొంగలాగా దొరికిపోతామా. దట్ వాజ్ వెరీ షార్ప్ వెన్ యూ ఫస్ట్ సాంగ్ ఆ పల్లవి. అలాగే మొదటి చరణం అయిన తర్వాత ఓ ఓ మధు ఓ మధు తాననా ఓ ఈజ్ ఆల్వేస్ problematic thing. A is easier, A is easier, E is easier, U is also easier. Oh, because you have to put more air and mud. Oh, basanti pavan pagal na ja re na ja roko koi. Oh, basanti. లతా గారి పాట గుర్తుందా? ఎందుకు జ్ఞాపకం వచ్చిందో నాకు తెలియదండి. జిస్ దేశ్ మే గంగా బహతీల పాట. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజిషన్స్ బై శంకర్ జయకిషన్. ఎందుకు చెప్పానంటే గ్రేటెస్ట్ రెండిషన్ ఆ మహాతల్లి లతా మంగేష్కర్ అనే ఆవిడ. నేను చాలాసార్లు చెప్పాను, ఆవిడ బయోగ్రఫీ రాసిన దాంట్లో రాజు భరతన్ రాసిందో లేకపోతే హరీష్ భీమాని రాసిన దాంట్లోనో ముందు ఫ్రంట్ పేజీలో అందరి అభిప్రాయాలు ఉంది. అందులో బడే గులాం అలీ ఖాన్ గారి ఒక లైన్, హంబఖ్త్ ఏక్ హీ బార్ బేసురా నహీ గాతి, అంటే స్టూపిడ్ లేడీ ఒక్కసారి కూడా అపశృతి పాడదే అని రాశారు ఆయన, అంతకంటే ఏం రాయలేదు. అలాగే లాస్ట్ ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి కూడా. ఓ మధు, ది ఫస్ట్ ఓ మధు ఆల్సో యూ వెల్ట్ లిటిల్ హెల్టర్ స్కెల్టర్. ఈ 3 తప్పులు తప్ప మిగతా పాడిందంతా. అండ్ నువ్వు కాన్ఫిడెన్స్ పర్సానిఫైడ్, చక్కగా నవ్వుతూ ఆనందంగా పాడుతున్నావు. అండ్ ఈ బ్యారింగ్ దీస్ 3 mistakes, యువర్ presentation was very good and you have a beautiful voice, very punchy voice you have got. Thank you, sir. God bless you. Thank you, sir. God bless you. 4వ అభ్యర్థిని దయచేసి ఆహ్వానిద్దాం ప్లీజ్. వెల్కమ్ ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శంకర్ మహాదేవన్, గోపిక పాడిన పాట గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఆకాశం అమ్మాయి అయితే. సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసులే వెనుకంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం, ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుందే. హొల్లా 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 నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల. హొల్లా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసులనే వెనుకంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం, ఏం మంగళ వయ్యారం ఇది తీయని ప్రేమకు తయ్యారం.
సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసుల రేపు కంగారం ఏం కమ్మరి కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమ వయ్యారం. First of all, great performance. I think you were really into the song, and I think you sang it really well. My only concern is I thought you could easily go to A flat on top. So, Adoriko, it's easy for you. So, if you can fix a comfortable pitch, maybe it could sound even better. There's only one portion where it goes till Sajam on top. La? So, next time when you fix a pitch, just I think, no sir, I think you can focus on that too a little bit because his rendition is so good. B flat means that's A sharp, isn't it? A would have been better. A would have been better. See, కారణం ఏంటంటే నువ్వు పాడిన దాని గురించి కాదు. ది థింగ్ ఈజ్ ఒక్కొక్క వాయిస్కి ఒక టింబర్ ఉంటుంది. శంకర్ ఈజ్ మోర్ ఆన్ ది సుప్రానో. ఈజ్ వెరీ కంఫర్టబుల్ సింగింగ్ అబౌవ్ దోస్ రేంజెస్. ఇఫ్ ఇట్ కమ్స్ టు లో హీ విల్ ఫీల్ ఇట్ డిఫికల్ట్. అది అతని వాయిస్ లక్షణం. సో నువ్వు అదే శృతిలో పాడాలని రూల్ ఏం లేదు ఇక్కడ. నీ వాయిస్కి పర్టికులర్గా నువ్వు పాడుతున్న రూపసి ఫస్ట్ టైం పాడినప్పుడు యూ ఫెల్ట్ లిటిల్ డిఫికల్టీ, వాయిస్ బ్రేక్ అయిందనమాట. సో ఒక హాఫ్ నోట్ కనుక తగ్గించుకుంటే ఈవెన్ మ్యూజిషియన్స్ కూడాను బీ ఫ్లాట్ కంటే ఏ విల్ బి వెరీ కంఫర్టబుల్ టు ప్లే. ఏ రికార్డింగ్లో ఏదైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం. నువ్వు అదే శృతిలో పాడాలని మీ అందరికి కూడా చెప్తున్నాను. ఎక్కడ రూల్ ఏం లేదు. మీకు సౌకర్యమైన శృతి, మీరు బాగా అందంగా పాడగలిగిన శృతి. సపోజ్ ఇదే పాట నా కనుక ఇచ్చుంటే నేను ఐ వుడ్ హ్యావ్ సంగ్ ఇన్ ఏ ఫ్లాట్. దట్ వుడ్ హ్యావ్ బీన్ మై రేంజ్. అంటే జీ షార్ప్ 5.5 శృతిలో పాడుండేవాడిని నేను. ఇప్పుడు ఇది 6.5లో ఉంది ఒరిజినల్గా. నువ్వు 6లో పాడితే సౌకర్యంగా ఉంటుంది అనమాట. That's it. Otherwise, I think it was brilliant. Good luck. Thank you, sir. ది బెస్ట్ పార్ట్ ఈజ్ నువ్వు పాటలో ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి. అది సంథింగ్ ఐ డోంట్ నో. నువ్వు అంత పాట స్టార్ట్ చేయడం వరకు ఒక వ్యక్తివి, పాట స్టార్ట్ చేయగానే ఇంకో రాక్షసుడు అయిపోతావు. యు గో ఇన్ టు సో డీప్ అండ్ యూ ఎంజాయ్ సింగింగ్ ఇట్. దట్ ఈస్ చాలా ముఖ్యం. అది పాడేవాళ్ళకి చాలా చాలా ఎంజాయ్ చేస్తావు పాడడాన్ని. అండ్ యూ డోంట్ కేర్ నా ఆంగికం వల్ల అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని ఆలోచించవు నువ్వు. ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్, ఐ వాంట్ టు సింగ్ లైక్ దిస్, ఆ ఫీలింగ్తో పాడుతావు నువ్వు. అది చాలా మంచి లక్షణం. అది నాకు బాగా నచ్చింది. ఇందులో ముఖ్యంగా చరణంలో అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి. రాక్షసికి ఎప్పుడు అన్ని సుగుణాలు ఉండవు అనమాట, అన్ని చెడ్డ లక్షణాలే ఉంటాయి. సుగుణాల రాక్షసి, ముద్దుగా రాక్షసి అంటూ సుగుణాల రాక్షసి. శత్రు వంటి ప్రేయసి. శత్రు వంటి ప్రేయసిని ఎందుకు రాశాడు మీరు ఊహించి చెప్పగలరా? నీకు తోచిన ఆలోచన చెప్పు. తన ప్రేమను ఒప్పుకోవట్లేదు. కాదు, ప్రేమను ఒప్పుకోకపోతే ప్రేయసి ఎందుకు అవుతుంది? చూపులు గుణపాల్లా గుచ్చుకుంటుంది. అదే ఓకే, నీ 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 అనుభవం నీది, అది వేరే విషయం. నేను అనుకోవడం ఏంటంటే మిత్రుడి కంటే కూడా ఎప్పుడు శత్రువుని గురించే మనిషి ఎక్కువ ఆలోచిస్తాడు. నిద్రలో కూడా వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చంపుతాడో, ఏం చేస్తాడోనని. నీ పక్కలో బల్లేమవుతానంటాడు శత్రువు ఎప్పుడు. పట్టేసి కనిపట్టేసి కనికట్టేసి. కనికట్టేసి అంటే ఏంటి, అర్థం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? చూసి కట్టేసి, కని కట్టేసి అంటే చూసి. కనికట్టు అన్న మాట విన్నావా ఎప్పుడన్నా నువ్వు? ఏంటది? అది హిప్నటైజేషన్కు మరొక మాట, ఇంచుమించు అలాంటిది. కనికట్టు కట్టడం అనమాట. వాడు ఏదైనా ఇట్లా అన్నాడంటే ఆగిపోతాడు, ఇంకేం చేయలేడు వాడు. దట్ ఫెలో విల్ బీ లైక్ దట్, స్థానం అయిపోతాడనమాట. అలా కనికట్టును కట్టడం అన్నదని కనికట్టేసి అని ప్రయోగం చేశారనమాట. ఇవన్నీ ప్రయోగాలుగా చేసినా కూడా శబ్దం బాగుంది, గమ్మత్తుగా రాశాడు చంద్రబోస్. ఎనివే, నీ అనుభవాలు కూడా నాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు.
ఈ మొదటి మెగా ఫైనల్స్ ఈ ధారావాహికంలోని మొదటి రౌండ్లో నవమాధురి అన్న శీర్షికతోటి కొత్త సినిమాల్లోని మాధురి ప్రధానమైన పాటలు పాడారు. ఇప్పుడు మన అందరం చాలా ఆనందించేటటువంటిది కానీ కష్టమైంది కూడా హాస్యరస ప్రధానమైనటువంటి ఈ పర్టికులర్ రౌండ్కి వాళ్ళందరూ కూడా ప్రాణం పోయిపోతున్నారు. ముందుగా శరత్ సంతోష్ మన ముందరికి వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట పింగళి నాగేంద్రరావు గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం. ఘంటసాల గారితో సావిత్రి గారు కలిసి మధ్య మధ్యలో నవ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పల్లవి నువ్వేనా? ఓకే. ఆవిడ ఎంత గమ్మత్తుగా నవ్వుతుందో తెలుసు కదా నీకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సుందరి నీ వంటి దివ్య స్వరూపం. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరమెందుక చెలియా వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరమెందుక చెలియా వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి. ఆగు మంచు సఖియా రమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే గదా. ఆగు మంచు సఖియా రమరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే గదా. నీ వగలాన విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగలాన విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింకా నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింకా నావే కదా. సుందరి ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. It's not an easy song. It's a difficult song. So I think it was very, very good effort. And I think you really got into the song. I think I really liked that about it. And I think you enjoyed singing. So fantastic. Good work, man. Thank you very much. ఆఖరణ ఎఫెక్ట్ ఏమి ఇచ్చా నువ్వు? నేను ఒక నవ్వుతాను ఆవిడ. అది చిన్న బ్రేక్ వస్తుంది ఆవిడ వాయిస్లో నవ్వుతున్నప్పుడు. ఆ నవ్వు విని ఘంటసాల గారికి నిజంగా నవ్వు వచ్చేసింది అక్కడ. నువ్వు గమనించారంటే మీరు, ఆయన నవ్వు ఆపుకోలేకుండా ఆ నవ్వుతోనే జస్ట్ చిన్న డిలే ఉంటుందన్నమాట చరణం తీసుకోవడం. సడన్గా అలా వచ్చేస్తుంది. అది కావాలని చేసింది కదా ఆవిడ. ఇది బోత్ వర్ సింగింగ్ రికార్డింగ్, లైవ్ రికార్డింగ్. ఆవిడ ఆ అంటుందన్నమాట. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దీంట్లో ఎక్స్ప్రెషన్ దీంట్లో ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు హిందీ పాటలు పాడిన వాళ్ళు శృతితో లైవ్లో అందరినీ పాడతారనమాట. దీన్ని మోర్ రంగా ఆలోచిస్తూ నేను గుర్తొస్తూ ఉంటాను. ఆకు మంచు సరియారమలో ఆయనకి ఇదే డాన్స్ అంటే ఇందరిని వంటి దివ్య స్వరూపము. ఎండ్ చాలా బాగుంటుంది కదా ఘంటసాల మాస్టర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్. చెయ్యి అతుక్కుపోతుంది ఇలాగా. అండ్ సుందరి సుందరి అంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు అక్కడ మాస్టర్. దానికి తగినట్టుగా రేలంగ్ గారు చేసిన పద్ధతి
ఇట్స్ వండర్ఫుల్. ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. మాయాబజార్ లాంటి ఎపిక్ మళ్ళీ తయారవుతుందని నేను అనుకోను. ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి అందులో. బికాస్ ఆ రోజుల్లోనే సాంకేతిక పరంగా అద్భుతాలు సృష్టించిన సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు మార్కస్ బార్క్లీ. ఓన్లీ విత్ వన్ మిచెల్ కెమెరా హీ కుడ్ డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు యాక్చువల్గా మీరు వివాహ భోజనం పాట కానివ్వండి, దాని ముందర తర్వాత చూస్తే ఆ పళ్ళాలన్నీ కదలడం, ఆయన లడ్లు తినడం, ఘటోత్కచుడు, ఇవన్నీ కూడా సింగిల్ ఫ్రేమ్ తీయాలన్నమాట. ఒక 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 పళ్ళెం ఇలా కదిలింది అంటే దాన్ని ఒక అంగుళం కదిలించి ఒక షాట్, ఇంకో అంగుళం కదిలించి ఒక షాట్, ఇంకో అంగుళం కదిలించి ఇంకో షాట్, ఇలా టూ మెనీ షాట్స్ తీసి అతికించినప్పుడే అది టక్కన వచ్చినట్టు ఉంటుంది. కారణం ఏముంది? పైత్య ప్రకోపంలో ఒక రూపం ఈ భ్రాంతి. గింబడి కొత్తది అందువల్ల చుట్టుకుంటున్నది. సర్దు అಷ್ಟು కథాపరంగా పురాణంలో లేనటువంటి మార్పులన్నీ తీసుకుని కూడా చేసినటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి అందులో. చాలా గొప్ప అద్భుతం అంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది, కానీ పాండవుల ప్రసక్తి వస్తుంది కానీ పంచపాండవులు ఎక్కడా సినిమాలో కనపడకుండా వాట్ ఏ గ్రేట్ స్క్రీన్ ప్లే సినిమా. ఆ రోజుల్లో హీరోల కంటే కూడా మొట్టమొదట ₹1,00,000 పారితోషికం తీసుకున్న ఒకే ఒక వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు. ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇన్ని విషయాలు నీ పాట ద్వారా మేము గుర్తు చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు పల్లవి వస్తుంది. పల్లవి ఎంపిక చేసుకున్న పాట రచన అప్పలాచార్య గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం జానకి గారు, రాజబాబు గారు. ఇల్లు ఇల్లాలు సినిమా నుంచి వినరా సూరమ్మ కూతురు మొగుడ. చెప్పు చెప్పు నువ్వేనా? అలాగే చెప్తావా అన్నీ కూడా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చెబుతాను వినరా సూరమ్మ కూతురు మొగుడ విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చెరే వేళ, సందమావ తొంగి చూసే వేళ, సన్న జాజులు పూసే వేళ, కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల
వస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్లే కాదు, లాడ్చేసి పిశాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. కులత పాపాత్ములాల నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరకే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళం? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. You both did a beautiful job, no doubt. ఒక్కటే ఎవరు చేయలేంది అది మీకు నేను చెప్పి ప్రయోజనం లేదు. జానకి గారిలాగా ఎవరు నవ్వలేరు. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య మళ్ళీ చెప్పవే. తాతయ్య 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 తాతయ్య. ఇద్దరి కాంబినేషన్ వాజ్ సో వెరీ గుడ్. నువ్వు కూడా యూ డిడ్ వెరీ వెల్. ఎందుకంటే ఆ రోజుల్లో మనిషివి కాదు కదా నువ్వు, కుర్రాడి. వాడు నేను మంచి స్నేహితులం, మా రాజుబాబు నేను అంతా కూడా. తర్వాత ఒక సీజన్లోనండి వాడి సంస్కారం చెప్తాను. ఒకానొక సందర్భంలో నాకు సినిమాలో పాటలే లేకుండా పోయే కారణాలు ఏమన్నా అయితే పక్కన పెట్టేద్దాం. వాడు ఇంటికి వచ్చి, అరే ఏంట్రా ఎవరు ఇవ్వకపోయినా నేను ఇస్తాను, నా పాటలన్నీ నువ్వే పాడాలి అనేవాడు అనమాట. ఆ రోజులో వాడి ప్రభ అలా ఉండేది, అంత గొప్పగా ఉండేది. హీరోలు ఇవ్వకపోతే ఏంట్రా నువ్వు నా పాటలన్నీ నువ్వే పాడతావురా అనేవాడు అనమాట. హీ వాజ్ సో సపోర్టివ్ టు మీ అట్ ద టైమ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చాడు కామెడీ దీంట్లో. గొప్ప సినిమాలు తీశాడు, ఒక తారాజువలాగా పైకి ఎగిశాడు, మళ్ళీ రాలేదు తిరిగి. చాలా బాధేస్తుంది అనమాట. అలాంటి అంత టాలెంట్ ఉన్నవాళ్ళు అంత తొందరగా మనం వదిలేసి వెళ్ళిపోతే చాలా బాధేస్తుంది కదా. See, he should have lived long. I don't know why he died so early. Well, మంచి టైంలో వాడిని తలుచుకునేటట్టు చేసిన నీకు ధన్యవాదాలు. అండ్ ఇట్స్ డన్ వెల్. అండ్ ఎందుకంటే ఏం లేదు. One round of applause for Pallavi, please. I think she was fantastic. Thank you, sir. Effortless singing, and you're really talented. Thank you, sir. Thanks. All the best. సూర్య కార్తిక్ వస్తున్నాడు మన ముందరికి. రచన కొసరాజు రాఘవ చౌదరి గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, పాడింది మాధవపెట్టి పిఠాపురం బృందం. కులగోత్రాల సినిమా నుంచి అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినే. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ
ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. You have a very nice voice, I think, which cuts through really well. And again, effortless singing, man. Really, really nice to hear all of you sing. It's really nice. All the best. థ్యాంక్ యూ సార్. తెలివి తక్కువగా చీట్ల పేకలు దెబ్బతింటివోయి, బాబు నిబ్బరించబోయి. ఆ ప్లేస్ ఒకటి. ఫలితం లేదు. చాలాసార్లు నేను చెప్తుంటాను, అందరూ ఫలితం ఫలితం అంటారు. దట్ లెటర్ ఫా ఈజ్ నాట్ తెలుగు, ఇట్స్ ఓన్లీ పర్షియన్ అండ్ ఉర్దూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. Thank you, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట పలాచారి గారు రాసిన పాట, సంగీతం మా గురువు గారు కోదండపాండి గారు, నేను పాడిన పాట జాతకరత్న మిడతంబుట్లు సినిమా నుంచి పల్లవి నే చెప్ప నువ్వు పాడా, అది బెస్టా. ఓకే. సనిదని దమ దమ గమ గస దయ చూడవే గాడిదా, నిరమదయ చూడవే గాడిదా, పరువు కోసమని నిదురమానుకొని వెదకి వెదకి వేసారినాను. సనిదని దమ దమ గమ గస దయ చూడవే గాడిదా, నిరమదయ చూడవే గాడిదా. ఆకులు కట్టే వ్యధవకు నీవు లేనిదే తోచకున్నది, పాపములచ్చి నిన్నటి నుంచి పిచ్చి దాని వలె తిరుగుచున్నదే. దా దమ్మదా మదమా దద 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 దా, నీవు రాక మన ఊరి ఇళ్లలో మురికి బట్టలు మురుగుచున్నవి. దొరికితే బండి పెడతా పచ్చని గడ్డి, దొరకకపోతే పెరుగుతుంది నీ నడ్డి, పెరుగుతుంది నీ నడ్డి. సనిదని దమ దమ గమ గస దయ చూడవే గాడిదా, నిరమదయ చూడవే గాడిదా. దిద్దా దా ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం. ఆహా ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం. సింహము కన్నా నీవే నయము, నిన్ను చూసిన కలుగదు భయము. వసుదేవుడు కొలిచిన గర్ధవదేవా, బిరబిర దొరికిన కొడతా కొబ్బరికాయ, కొడతా కొబ్బరికాయ. తెల్లవారే
వారెను కోడి కూసెను తొర్రి గుర్రము పళ్ళు తోమెను ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా 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 లింగా దొరికితివా దొంగ అదిరి బెదిరిపోతావెందుకు దూరంగా Fantastic, man. Great stuff. I think you need to have a lot of guts to sing Balagaru song in front of him. I think I give it to him. This was my 4th or 5th song actually. My guru had so much of confidence on me, he could give this sort of number. Because just beginning, I was 21-year-old, young guy, you know ABCDs. Till now, I know only until EFGH, that's all. After K, I don't know. So at that time, he could give me a song like this, and he got more guts than I had. Seriously. Sir, all of the effects and all, how did it? No, that effect actually compliments to you. Gaadida effect oka chinna instrument meeda Vairam, one gentleman called Vairam, he's a mandolin player. He was a special effect specialist those days. Okay. With so many things, he gave that effect on a mandolin. Playing that effect, that effect on the mandolin, he brought it that effect. ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం ఆహా ఎంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం. But this boy did it with his voice. Great, yeah. That's very Fantastic. tough because after doing that, coming back to singing is little. If you don't mistake me, it is sounding really like a donkey. నిజంగా గాడిద తెరిచినట్టే ఉంది. రోజు దీనికన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేసావు నువ్వు నెల్లూరులో. చూసావా ఎక్కడెక్కడ గాడిదలు ఉన్నాయని పెన్నకెళ్ళి చూసావా? బట్ రియలీ ఎందుకంటే రిస్క్ కూడా ఒకసారి గొంతుకు బ్రేక్ అయిందంటే మళ్ళీ పాడడం కూడా కష్టం. You can't pitch, come back to the song quickly again. Great, man. Great stuff. Thank you, sir. Great singing. Great singing. Thank you, sir. Thanks. ఫస్ట్ పల్లవిలో మాత్రం సరే మగ మగ కొంచెం టెంపో జాగ్రత్తగా ఫాలో అయిపో. బట్ మిగతా అన్నీ కూడా దివే పద్మనాభం గారి కోసం అని పాడిన పాట ఇది. ఆయన ఏం తెగో పువ్వు అంటాడు కదా, అవన్నీ దట్స్ వాట్ ఐ ట్రై టు ఎంప్లాయ్. ఆ బిగినింగ్ స్టేజెస్లో నాకు ఇంకా అంత ధైర్యం లేదు, బట్ బాగా వర్కౌట్ అయింది పాట. దాన్ని నిజం చెప్పమంటావా, నేను పాడిన దానికంటే చాలా బాగా పాడావు నువ్వు ఈ పాట, చాలా బాగా పాడావు. ఇట్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. You definitely did a better job than what I did in those days. God bless you. Okay, very good. దీంతోటి మన మొదటి మెగా ఫైనల్స్ సంచిక సుసంపన్నం చేసుకున్నాం. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 వాళ్ళు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి మార్క్స్ సరాసరి అవి తలకాయ నొప్పులు, తర్వాత అది నేను భరిస్తాను, మీకు అనవసరం. వినండి, ఆనందించండి, వాళ్ళు బాగా పాడుతున్నారు. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేర్ ఎఫర్ట్స్. అందరూ చక్కగా పాడారు, పిల్లలందరూ కూడా. గాడ్ బ్లెస్ యూ ఆల్. Did you participate in any reality shows like this? I took part, sir, when I was 15 years old, yes. Yeah, but what is the title of the show? Patak Part. Adila, I took part, and in fact that was one unforgettable day for me, because when I sang, it was Mano sir who was the chief guest for that particular episode, and I just sang for the fun of it. I was not serious about it at all. So then I went and met him to get an autograph, and but then there were about 10-15 people around him, so I was like a small boy. So then he called me aside, he said, you're singing really well, tell your parents to, put you for your vocal classes. So then it really mattered a lot to me. Apram, when we were going home, he went past us, stopped his car, reversed, came back, he put the got his windows down, told my parents that, you have a very talented son, please put him for vocal classes. And I think that really mattered a lot to me that day. Thanks to him. Yeah, that was his culture, and very nice of him.
It happens when you see real talent, the people would love to put them on the right track. That's what we are doing here on the stage actually. This is not a reality show which is meant to bring all these guys to sing in films. The goal is not singing in films. Putting them in the right track with the help of people like you who come here with their experiences being shared with them. And that is the adada mukyamana uddeshyam in the program. ప్రతివారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చూపిస్తున్నటువంటి చిరంజీవికి శ్రీచక్ర సిమెంట్ వారి ఇస్తున్నటువంటి 8,000 రూపాయల చెక్. ఎక్సో డిష్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ గ్రాండ్ ఫైనల్స్ మొదటి సంచికలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను 8,000 అందుకుంటున్న చిరంజీవి ప్రవీణ్ కుమార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. దయ చూడవే గాడిదా, దయ చూడవే గాడిదా. వచ్చే వారం మళ్ళీ ఇదే మండపంలోనే 2వ గ్రాండ్ ఫైనల్స్లో మీ ముందర ఈ చిన్నారి కోయిలలు, మేము కాస్త ముతకబారిన కోయిలలు మేము ఉంటాం. వచ్చే వారం కూడా ముఖ్య అతిథిగా కార్తీకే ఉంటాడు. రండి, ఆశీర్వదించండి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్. పాడుతా తీయగా ఈ ధారావాహికంలో గత ధారావాహికంలో పాల్గొని
మొదటి 2 స్థానాల్లో నిలిచిన విజేతలకు తానా మహాసభల్లో పాల్గొనే సువర్ణావకాశాన్ని కలిగిస్తున్నారు.